హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మెయిన్ పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు పెద్దవి అయితే ఒక 2, చిన్నవి అయితే ఒక 3 తీసుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇంకోండి ఇక్కడ 5 దినుసులు కనిపిస్తున్నాయి కదండి. ఈ 5 వాటిని కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఏమున్నాయండి, ఎండు కొబ్బరి, ధనియాలు, గసగసాలు, దాచిన చెక్క, లవంగాలు, ఈ 5 రకాలని మనం పేస్ట్ చేసుకొని కర్రీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు మనం మిక్స్ చేసుకోవాలండి. ఇంకోండి పచ్చి రొయ్యలు కోడిగుడ్డు తయారీ విధానం తెలుసుకుందాం. ముందు స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ ఏదన్నా పెట్టుకోవచ్చండి. పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ముందు గుడ్లు వేపుకోవాలండి. మనం ఎన్ని గుడ్లు తీసుకుంటే అన్ని గుడ్లు వేపాలి. వాటి మీద కారం, ఇంకోండి కారం వేసుకున్నాము. కారం మ్యాండేటరీ ఏం కాదు, వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పసుపు, కొంచెం ఉప్పు, ఒక చిటికెడు ఉప్పు, ఇవి ఫ్రై చేయాలండి. ఇలా వేయించాలి. డైరెక్ట్గా మనం బాయిల్డ్ ఎగ్స్ కర్రీలో యాడ్ చేసుకోకూడదు, ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇంకోండి అవి వేగాక మనం ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకోండి ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, అదే దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా కలపాలి. నూనెలో చూసారండి బాగా వేయించుకోవాలండి. ఇలా ఇవి బాగా మగ్గాలి. ఇంకోండి బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి, ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం రొయ్యలు వేసేసుకోవచ్చండి. కనిపిస్తున్నాయి కదండి. ఆల్రెడీ ఈ రొయ్యలు బాగా క్లీన్గా కడిగేసి వాటికున్న నరాలన్నీ తీసేసి బాగా క్లీన్గా కడిగి పసుపు, ఉప్పు అప్లై చేసుకొని పెట్టుకున్నారండి. రొయ్యలు బాగా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు ఇంకా రిమైనింగ్ ఒక పేస్ట్ చెప్పాను కదండి, 5 దినుసులతో, ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి, లవంగం, దాచిన చెక్క, ఆ పేస్ట్ అండి ఇది. ఇలా కలుపుకోవాలి. ఇవ్వండి ఈ మసాలా రొయ్యలు బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇంకోండి బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసి కారం యాడ్ చేసుకోవాలండి. ఇంకోండి ఇప్పుడు దాకా అసలు మనం కారం వేయలేదండి, కారం వేసుకుంటున్నాము. నేను ఇందాక కారం సరిపోలేదు అన్నాను కదా. ఇంకోండి ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్కి మనం ఘాటు పెట్టుకోవాలండి. అయిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా కర్రీ అయిపోయిందండి. మనం కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటామే. చాలా టేస్టీగా ఉందండి కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.